ఐదర్ బికాస్ వీఆర్ ఈటింగ్ హెల్దీ అనుకోవచ్చు, లేకపోతే రెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోవచ్చు, ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ అని బ్లడ్ రెస్ట్లో ఉండొచ్చు, లేక మనం డయాబెటీస్ వల్ల బేబీ బిగ్గా కూడా అవ్వచ్చు. అంటే అది మంచి పరిణామం అంటారా లేదా? ఐ థింక్ 3 kgs ఇస్ గుడ్ ఇనఫ్ బేబీ, బట్ దానికి తగ్గట్టుగా దారి పెరిగితే మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పెల్విస్ చిన్నగా అవుతున్నాయి, ఈ ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ అవన్నీ ఎక్కువ అవుతున్నాయి, లేట్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవుతున్నాయి, కోమార్బిడిటీస్ ఎక్కువ అవుతున్నాయి, బిగ్ బేబీస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇట్లా మనకి కంప్లీట్ బ్యాలెన్స్ నీది అయిపోయింది. మనకి నార్మల్ డెలివరీ అంటే వెజైనల్ డెలివరీ అనుకుంటున్నాం మనం, కానీ దిస్ నథింగ్ నార్మల్. అబ్డామినల్ డెలివరీ ఆర్ వెజైనల్ డెలివరీ, రూట్ ఆఫ్ డెలివరీ ఇస్ డిఫరెంట్. నో ఈ రెండిట్లో మనం తీసుకున్నాము అనుకుంటే, వెజైనల్ డెలివరీ అవ్వాలి అంటే ఏంటి, బేబీ తలతో ఉండాలి, తల ఇట్లా మిలిటరీ యాటిట్యూడ్ ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, ఫీటల్ డిస్ట్రెస్ ఉండకూడదు. సెకండ్, దారి ఆ బేబీకి సరిపడా మంచిగా ఉండాలి. థర్డ్, బేబీకిను దారికి మధ్యలో ఏవి అడ్డం రాకూడదు, పేగు కానీ మాయ కానీ ఇలాంటివన్నీ అడ్డం రాకూడదు. ఈ 3 సరిగ్గా ఉండి అన్నీ బాగానే ఉంటే ఏదవుతుంది.